అదాండా ఇదాండా అరుణాచలం నాందాండా అనేసి అయితే మనం అరుణాచలంకి వచ్చేసాం. సో కొండకు ఒక దండం పెట్టుకోండి, గోపురానికి ఒక దండం పెట్టుకోండి. ఇప్పుడు చెప్తా కథ. సో మేమైతే పౌర్ణమి సెకండ్ డే అయితే వెళ్ళాం. పౌర్ణమికి అయితే వెళ్ళడానికి కుదరలేదు, ఫ్యామిలీ అంతా వెళ్ళాం తిరువన్నామలకి అయితే. పౌర్ణమికి వెళ్ళినా తర్వాత రోజు వెళ్ళినా మనం బరంపురం అన్నట్లు ఇక్కడైతే క్రౌడ్ అయితే అలాగే ఉన్నారు. ఇక చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయలేమండి. సో వెదర్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా చల్లగా, టోటల్ ఫారెస్ట్లో ఉన్నట్లు ఉంటుంది కాబట్టి చల్లగా ఉంది. రోడ్ అయితే తార్ రోడ్ వేస్తున్నారు, ప్రాబ్లం అయితే లేదు. చుట్టూ అంగళ్ళు ఉంది, మంచిగా తినడానికి స్నాక్స్ ఇవైతే దొరుకుతుంది. సో మెయిన్గా ఇక్కడ ఏమంటే ఫారెస్ట్ వే కాబట్టి చెట్లు గ్రీనరీ మంచి లైట్లు వేయడంతో బాగుంటుంది. మధ్యలో మాకు జింకలు అయితే కనిపించింది, ఇదిగో చూడండి. సో దానికైతే వేయడానికి మన దగ్గర ఏం లేదు, తినడానికి ఏం లేదు, ఏం వేస్తాం అనుకునేసి గమ్మున అయిపోయాం. ఇంత ఫాస్ట్గా నడిస్తే అయితే చాలా తొందరగా అయితే వెళ్ళిపోతాం. సో మీరు ఎవరైనా అరుణాచలంకి వెళ్ళింటే ఒక కమెంట్ పెట్టండి. అరుణాచలంలో ఫ్రీ భోజనాలు ఎక్కడ దొరుకుతాయో నెక్స్ట్ వీడియోలో అయితే